టీఎంసీ స్ట్రాటజిస్ట్ ఐపాక్ పై ఈడీ సోదాలు బెంగాల్లో సంచలనంగా మారింది. ఐపాక్ హెడ్ ఆఫీసులో సోదాల సమయంలో సీఎం మమతా బెనర్జీ వెళ్లడం తీవ్ర దుమారం రేపింది. అమిత్ షా ఆదేశాలతో ఈడీ తనిఖీలు చేపట్టిందని ఆరోపించారు మమతా. సంస్థకు సంబంధించిన కీలక ఫైళ్లను బెంగాల్ సీఎం తీసుకెళ్లారని హైకోర్టు కంప్లైంట్ చేసింది ఈడీ. అటు కేంద్ర దర్యాప్తు సంస్థలను టీఎంసీ అధినేత్రి బెదిరిస్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. మనీ లాండరింగ్ కేసులో కోల్కతాలోని పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ ఐపాక్ పై ఈడీ దాడులు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసం సహా సంస్థ హెడ్ ఆఫీసులో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. సోదాలు కొనసాగుతున్న సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతా సిపితో కలిసి ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. జైన్ నివాసం నుంచి నేరుగా సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఐపాక్ హెడ్ ఆఫీస్ కు వెళ్లారు సీఎం మమతా. ప్రతీక్ జైన్ ఆఫీస్ నుంచి సీఎం మమతా బెనర్జీ సీఎంఓ అధికారులతో కలిసి పలు ఫైళ్లను తీసుకెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఐపాక్ పై ఈడీ తనిఖీలు కుట్రపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు సీఎం మమతా బెనర్జీ. సోదాలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. టీఎంసీ పొలిటికల్ స్ట్రాటజీ అభ్యర్థుల జాబితా రహస్య సమాచారం తెలుసుకునేందుకే ఈడీతో కేంద్రం దాడులు చేయించిందని ఆరోపించారు. టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్ ను తీసుకునేందుకు ఈడీ అధికారులు యత్నించారన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఈడీ సోదాలు చేసిందని ఆరోపించారు సీఎం మమతా. अगर अमित शाह आपको बंगाल को जीतना है तो आपको हिम्मत है तो आप इलेक्शन में लड़ाई करके आइए. आप क्यों हमारा पार्टी आईटी सेक्टर को रेड करके पूरा पेपर ले लिया? इट इज नॉट दैट दे आर प्राइवेटली ऑपरेटिंग. दे आर वेरी मच ऑथोराइज्ड बाय द ऑल इंडिया तृणमूल कांग्रेस. बीजेपी का माफी का बेनामी नहीं करते हैं. బెంగాల్లోని ఐపాక్ ఆఫీసుల్లో ఈడీ సోదాలను అడ్డుకోవడం సరికాదన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈడీ సంస్థ ప్రధాని మోదీ హయాంలో వచ్చింది కాదన్నారు. ఈడీ సోదాల సమయంలో ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంపై బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను సీఎం మమతా బెదిరిస్తోందని ఆరోపించారు బీజేపీ నేత అగ్నిమిత్ర పావుల్.